మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమైన మహాదేవుడ మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసు జీవాధిపతి, సర్వశక్తి మంత్రాలకు స్తోత్రం. ఉదయ కలసంలో ఈ పాదాల చెందుకు వచ్చాం ప్రభువా. మీ కృపతో మీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వాక్యమైన దేవుడు నాన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ జ్ఞానం, అభిషేకం, కృప దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా 2 వందనాలు. వాక్యం వినుతున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ నిన్నటి దినాన ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఆ 10వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, కాబట్టి సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని, సున్నతి లేని మీ హృదయానికి సున్నతి చేసుకొని. ఈ రోజు వచ్చింది కాదు సున్నతి అంటే, బాప్తిసం పొందడం అంటే దేవునికి సంపూర్ణంగా కొత్త జీవితంలోకి, పాత రోత జీవితం నుండి కొత్త జీవితంలోకి రావడం. అటువంటి దాన్ని ఆ రోజే దేవుడు చెబుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మళ్ళా 11 అధ్యాయాలు మళ్ళీ ఒకసారి ఆ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే సున్నతి పొందుతామో అప్పుడు కొన్ని మన జీవితంలో కొన్ని మార్పులు, మన జీవితంలో కొన్ని శోధనలు, విధానాలు అన్నీ వస్తాయి. అవి ఎలా వస్తాయో ఏమవుతాయో కూడా ఆయన వివరించి, దేని ద్వారా ఏ శోధనలో పడితే ఏ విధమైన శ్రమ వస్తో, ఏ విధమైన ఇబ్బంది వస్తో, ఏ విధమైన కరువు వస్తో, ఏ విధమైన కష్టం వస్తో అన్ని కూడా ముందే చెప్తున్నాడు. ఎలా ఉంటుందంటే, బయట నుంచుంటే ఎండగా ఉంది, కాలు కాలితే లోపలికి రా అంటే, నాకు పర్లేదు, నేను కాలు కాలిన పర్లేదు, లోపల బయట నుంచున్నాం అనుకో కాలు బొబ్బలు ఎక్కేస్తాయి. అలాగే బయట సింహం ఉంది, పులి ఉంది, జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండి ఈ లోపలే ఉండు, ఈ కాంపౌండ్ లోనే ఉండు అని చెప్పినప్పుడు అది దాటి అవతలకి వెళ్ళామనుకో అప్పుడు శ్రమలు అవుతాయి, అప్పుడు ఇబ్బందులు వస్తాయి. దాని సింహాల నోట్లోను పులి నోట్లో పడి వాటికి ఆహారం అయిపోతాం, సంపూర్ణంగా చనిపోతాం. అందుకే దేవుడు చెబుతూ ముందు మీరు చేయవలసిన పనులు, మీరు చేయవలసిన విధానం ఆయనే నేర్పిస్తున్నాడు, ఆయనే బోధిస్తున్నాడు, ఆయన చెబుతున్నాడు, ఆయన వివరించి ఆ ప్రకారం చేస్తే మనం ఆత్మీయ జీవితంలో కూడా ఇప్పుడు కూడా మనం క్రమముగాను ఆనందంగానే ఉంటాం. ఇది దాటి వెళ్ళినప్పుడే మనకు కొన్ని రకాల ఇబ్బందులు, శోధనలు వస్తాయి. చూద్దాం ఏం చెప్తున్నాడు దేవుడు కూడా. దేవుడు మనకి అన్ని కూడా నేర్పించి ప్రేమించే దేవుడు కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొనవలను. మొదటిగా ఆయన్ని ప్రేమించే, ఆయన ప్రేమించి, ఆయన విధించి అనుసరించి, ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ, ఎప్పుడు కూడా. అందుకే అంటాడు ఆయన, బాసికములాగా, చేతి కంకణలాగా, మెడకి హారంలాగా ఎప్పుడు కూడా అవి కట్టుకొని ఉండాలి. అవి ఎప్పుడు మనకు అందంగా ఉండాలి, ఎప్పుడు కూడా అలంకారంగా అవి మనకి ఉండవలను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును చేసిన దానిని, సూచక క్రియలను, కార్యములను ఆయన ఐగుప్తు దండునకు, దాని గుర్రములకును రథములకు చేసిన దానిని, వారు మిమ్మను తరుముచుండగా ఆయన ఎర్ర సముద్రమును వారి మీద ప్రవహింప చేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింప చేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనుడైన ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి మధ్య సమస్త జీవరాశులను, ఇశ్రాయేలు అందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరగకయు మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనుడి. చూడకయు ఎరగై ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడలేదని తెలుసుకొనుడి. యెహోవా చేసిన ఆ కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేసేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు
విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలను నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీవు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం ఆది నుండి మొదలుకొని సంవత్సరం అంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజుకి, అక్కడ ఉండే జనులకి మిమ్మల్ని తరుముచూ ఉండగా ఐగుప్తు సైన్యాన్ని ఎలా అయితే ముంచేశాడో అది జ్ఞాపకం చేసుకో. ఐగుప్తు రాజు ఎంత పోరాటం చేశాడో అది మాత్రం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. నేను మీ పిల్లలతో మాట్లాడలేదు, మీ పిల్లలు దాన్ని చూడలే, కానీ మీరు చూశారు. మీరు చూసిన వారికే నేను మీకు వివరంగా దాని గురించి దాని గురించి చెప్తున్నాను. మీరు స్వాధీనపరుచుకునే దేశం కనాను దేశం, ఆ దేశము ఐగుప్తు దేశం లాంటిది కాదు. ఐగుప్తు దేశంలో మీరే దున్ని మీరే చేసుకునేవాళ్ళు, మీరే దున్ని మీరే అక్కడంతా కూడా చేసేవారు. కానీ ఇక్కడ ఉండే దేశము నీరు కట్టిన ఐగుప్తు దేశం కొండలు లోయలు గల దేశాన్ని చదును భూమిగా చేసి అన్నిట్లో కూడా ఆయన తోడుగా ఉండి ఆకాశ వర్షం దాన్ని తాగేటట్లుగా అంటే ఆయనే సమస్తము కూడా దాని మీద కనుదృష్టంతా ఉంచుతాడు. ఐగుప్తు దేశంలో మీ కష్టమే మీ బలమే, కానీ ఇక్కడ దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు చేసే పనులన్నింటిలో కూడా ఆయన సహాయం అనేది ఉండదు. ఎప్పటి వరకు అంటే సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంత వరకు కూడా ఆయన కన్నులు ఎప్పుడు కూడా మీ మీద ఉంటే మీ దేశం మీద ఉంటది. కాబట్టి మీరు మర్చిపోవద్దు. దాతాను అభిరాములకు ఏం చేశాడో కూడా భూమి నోరు తెరచి నెరల విడిచి మొత్తం వారిని ఎలా మింగివేసిందో కూడా మీరు చూస్తారు. ఎందుకని? దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే నాయకుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఎలాగైతే మింగివేసిందో ఆ సంగతి మీరు అన్ని కూడా చూశారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారే ఉన్నారు. మీ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు దేవుడిచ్చిన ఆ కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి. గతాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏం జరుగుతుందో గ్రహించుకొని మీ ముందు ఉన్న జీవితం అంతా కూడా నడుచుకొని వెళ్ళాలి. తర్వాత 13వ వచనంలో, కాబట్టి మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వర్షము కడవ వర్షము దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును ద్రాక్షారసమును నీ నూనెయు కూర్చుకుందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల కొరకు గడ్డి మొలిపించదవు. నీ పూర్ణ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు చూస్తున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతులలో సూచనలుగా కట్టుకొనవలను. అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలను. నీవు నీ ఎంట కూర్చుంటున్నప్పుడు, తావ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదనో గవనుల మీదనో వాటిని రాయవలను. అలాగే చేసిన యెడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదన ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినమును భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటినీ నడుచుచు యెహోవాను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన మీ గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు నదులు మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్టు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయం వారికి ఉండును. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు చాలా చక్కగా. సంవత్సరం ఆది నుండి అంతం వరకు ఆయన కన్నులు ఆ దేశం మీద ఉంటే మీ మీద ఉంటే మీరు చేయవలసిన పనులల్లో కూడా
ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి అవి ముఖములకు బాసికములుగా అట్నే త్రోవ నడిచేటప్పుడు ఇంట కూర్చున్నప్పుడు కూడా వాటి గురించి మాట్లాడుకోండి. దేవుడు చేసిన మేలు గురించి మాట్లాడు, దేవుడు చేసిన ఆశీర్వాదాల గురించి, దేవుడు మన పక్షాన చేసే పోరాటం గురించి మనం మాట్లాడుకున్న ఎడల నీకెప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అలా కాకుండా ఎక్కడన్నా మాయలో పడిపోయి అంటే చాలా మంది ఎలా ఉంటారంటే తిథులు చూసుకొని, నక్షత్రాలు చూసుకొని, ముహూర్తాలు చూసుకొని, శకునాలు చూసుకొని, ఇలా చేస్తే ఈ పని జరగలేదు కాబట్టి అంటే ఈ పని వీళ్ళకి చెప్పకూడదు, వీళ్ళకి చేయకూడదు అని చెప్పేసి రకరకాల ఆలోచనలు పెట్టుకొని మాయ, అదే మోసం. దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడు సహాయం చేసినప్పుడు సంవత్సరం ఆది నుండి అంత వరకు ఆయన కనులు నీ మీద ఉంటాయి కాబట్టి నీకు ఎప్పుడు ఏ హాని కూడా కలగదు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని కూడా నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని కూడా నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే మాయలో పడిపోయావో ఆయన నీకు తోడుగా ఉండడు. ఆయనకి తోడుగా లేకపోతే మునుపటి వలే నీ కష్టం నీ బలమే. నీ కష్టం నీ బలం వల్ల ఏమి కూడా సాధించలేవు, ఏమి కూడా సంపాదించలేవు. ఎప్పటికీ కూడా నువ్వు ఆశీర్వాదానికి కారణంగా ఉండలేవు. నువ్వు ఆశీర్వాదానికి కారణంగా ఉండాలన్నా, నీ సమస్త విషయాల్లో అన్నిట్లో అభివృద్ధి చెందాలన్నా ఆయన చెప్పినట్లుగా ఆయన కనుదృష్టి ఎప్పుడు నేను చూస్తుందని సంవత్సరం ఆది నుండి అంత వరకు ఎప్పుడు ఆయన నన్ను చూస్తున్నాడని భయం కలిగి, భక్తి కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు అన్ని వేళలో సర్వవేళలో కూడా ఆయన మనల్ని దీవించి ఆశ్రయిస్తాడు. మన ఎళ్ళ ఎప్పుడు కూడా ఆయన దయ చూపి, కృప చూపి ఎప్పుడు కూడా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. నీ భయము, నీ బెదురు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో వారికి ఉంటది నిన్ను చూస్తే భయపడడానికి. నువ్వు కనుక దేవుని మాట వినలేదనుకో, దేవుడు చెప్పినట్లు నువ్వు చేయలేదనుకో, నీ బెదురు వారికి ఉండదు, నీ భయం వారికి ఉండదు. నీ భయం వారికి ఉండాలని, నీ బెదురు వారికి ఉండాలని, నీ స్థలమంతా అక్కడ నీకు స్వాధీనపరచుకోవాలన్నా, దేవుడి ఇస్తున్న దేశంలో నువ్వు సంతోషంగా, సుఖంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా అన్ని విషయాలు వర్ధిల్లుతూ ఉండాలన్నా నీవు, నీ కుమారులు, నీ పిల్లలందరూ కూడా దేవుని గురించిన జ్ఞానం, దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. శకునాలు అలాంటివన్నీ చూడకూడదు. తర్వాత భయం పుట్టించడం. చూడుడి 26వ వచనం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయో శాపం పెట్టుచున్నాను. నేడు మీ ఎదుట దీవెనయో శాపం పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిడెల్లా దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేడు మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఏదైనా మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. మీ చేతుల్లోనే ఉంది. చెప్పడానికైతే చెప్తున్నా, వింటారో వినరో మీ ఇష్టం. వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. ఇందులో ఏ మార్పు కూడా లేదు. ఆయన రాసిన శాసనాలన్నీ కూడా దైవజ్ఞానం, దేవుని యొక్క శాసనాలు మారవిక ఎప్పటికెప్పటికీ కూడా అవి మారవు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరీజీము అను కొండ మీద ఆ దేవుని వచనమును, యాబాలు కొండ మీద శాపవచనమును ప్రకటింపవలను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనక మోరేలోని సింధూర వృక్షములకు దాగి ఉన్న గిల్గాలకు ఎదురుగా ఉన్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందు ఉన్నవి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు దేశమున స్వాధీనపరుచుకుంటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు. అప్పుడు నేను నీకు నియమించుచున్న కట్టడలన్నీ, విధులన్నీ మీరు అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. అనుసరించి నడుచుకొనవలను. ముందుగానే దేవుడు చెప్తున్నాడు, వింటే బాగుపడతాం, వినకపోతే చెడిపోతాం. బాగుపడేది చెడిపోది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. గుర్రాన్ని కట్టేసి తొట్టిదాకా తీసుకెళ్లొచ్చు, కానీ దాంతో నీళ్లు తాగించలేం. నీళ్లు తాగాలంటే దానికి ఉండాలి తాగాలనే ఆశ, ఆసక్తి. అలాగే మనమైనా సరే దేవుని వాక్యం విని దాని దగ్గర నేర్చుకోవాలన్న ఆశ, ఆసక్తి మనకు ఉండాలి. అంతేగాని చెప్పడానికి చెప్తున్నాడు ఆయన, వింటే బాగుపడతాం, వినకపోతే చెడిపోతాం. వింటే మనం ఆశ్రయించబడతాం, వినకపోతే నాశనం అయిపోతాం. నువ్వు నాశనం అయిపోతావో, నువ్వు ఆశ్రయింపడతావో అది నీ చేతిలోనే ఉంది. దేవుడు సంవత్సరం ఆది నుండి అంతవరకు ఆయన కన్నులు ఎప్పుడు కూడా నీ మీద చూస్తూనే, నీ దేశం మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఎప్పుడు ఆయన కన్నులు ఉంటూనే ఉన్నాయి. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ దేశం, నీ ప్రాంతం అంతా కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని యొక్క కనుసన్నల్లో, దేవుని యొక్క భయభక్తుల్లో మనం ఉంటే మనం ఆశ్రయించబడతాం. దేవుడు నన్ను చూడలేదైనా అబద్ధాల తట్టు, మోసాల తట్టు మనం తిరిగి దేవుని పక్కన చూసి దేవుడి యొక్క
దేవుని ప్రార్థిస్తూ దేవునికి విరోధంగా మనం పనిచేస్తే శాపమే తప్ప ఆశీర్వాదం రాదు అని చెప్పి అక్కడ చెబుతూ గిరిజీం కొండ మీద ఏబాలు కొండ మీద ఆ ఎక్కడున్నాయో కూడా చెప్పి అక్కడ ఏం చేయాలో కూడా అది కూడా చెప్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. మన కుటుంబంలో దీవెన ఆశీర్వాదం ఉండును గాక. మనం దీవించబడిన బిడ్డలుగా మాత్రమే ఉందుము గాక. ఎక్కడ కూడా ఏ శాపం కూడా, ఏ శాపకరమైన బ్రతుకు కూడా మనలో ఎప్పుడు ఏలుబడి చేయకుండా ఆయన కృపా రెక్కల కింద భద్రముగాను సురక్షితంగాను భయభక్తులతో ఉందుము గాక. ఆమేన్. స్తోత్రమైన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి. మీ ప్రతి మాట ప్రభా మా హృదయంలో ఉంచండి ప్రభా. ముందున్న దేశము, ముందున్న జీవితం అది మా చేతిలో ఉంటుండగా ప్రభా, మేము ఎలా ఉండాలో అయ్యా ప్రభా మాకు నేర్పిస్తున్నావు తండ్రి. అయా గత కాలంలో మా పరిస్థితులు ఏంటో ప్రభా గుర్తించి గమనించి ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. ఆయన శత్రువుతో నువ్వు ఎలా పోరాడావో, ఎలా పోట్లాడావో ప్రభా. అయా తండ్రి నాన్న ఎంతో యుద్ధం చేసి మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి కారణంగా నిలబెట్టడానికి ఎంత నాయన మీరు నాయన మా కోసం ప్రయాసపడుతుంది అన్ని కూడా నాయన అయ్యా మాకు తెలియజేస్తుండగా మీ కృపతో జ్ఞాపకం చేసుకుని దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందని వాక్యం వినుసును చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించుకొని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.